కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ రమ్మంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినిదీయని దేశ పౌరులారా, నందమూరి ఆశయ రథ చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. యువగలం యువగలం గర్జించే నవగలం భీమ్లా నాయక్. అన్నా ఎలా ఉన్నా ఎమ్మెల్యే గారు? బాగున్నావా? ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పొంగుతుంది. కోసి చూడన్నా ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్న. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా. 20 నెలల పాలన, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, కూటమి ధర్మం బాగుంది. ఇంతకు అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు, విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నా. మొక్కుకున్నావా? ఓకే. వెంకటేశ్వరరావు సార్ మొక్కున్నాడంట, తిరుపతి లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. ఈ లెటర్లు గిట్టలు కాదన్నా, మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయి వచ్చాం, దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా, ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి అసలు నీ మొక్కేంట్రా? చెప్పేది నాన్న. ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం మొక్కావు? నా మొక్కేంటంటే నీకు చెప్పులు లేకుండా కాలి నడకన తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా? అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా? అరే ఇట్లాంటి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం నీదన్నా. ఒక్కసారి విను. ఏం లేదు, నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టుకు వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లన్నీ చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తీర్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏం మొక్కులు రా సార్? వెంకటేశ్వరరావు సార్ ఏంటా ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ అన్నా పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం